రూపాయలకే మీరు తిన్నంత బిర్యానీ ఇస్తాము అని చెప్పేది ఎక్కడైనా వింటూనే ఉంటాం ఈ యొక్క హైదరాబాద్ సిటీలో. అలాంటిది ఆ మిగిలిపోయిన ఒక్క రూపాయితో మీ కడుపు నిండా భోజనం పెడతామంటున్నారు ఈ యొక్క కరుణా కిచెన్. మరి ఒక్క రూపాయితో ఫుల్ మీల్స్ పెట్టడం ఏంటి? అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పది అంటారు. అలాంటి ఒక దానానికి సరిపడా అంటే కేవలం ఒక్క రూపాయితో మాత్రమే ఈ యొక్క విశాలమైన హైదరాబాద్ సిటీలో ఒక్క రూపాయికి ఏ మాత్రం రాదు. కానీ మీ కడుపు నిండా మీ ఆకలిని తీర్చడానికి మేము ఒక ఆశగా పెట్టుకున్నాం, ఆశయంగా మార్చుకున్నాం అంటున్నారు ఈ యొక్క కరుణా కిచెన్. మరి వీళ్ళ యొక్క ఆశయం ఏంటి, వీళ్ళ యొక్క ధ్యేయం ఏంటి, ఉద్దేశం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. కడుపు నిండా భోజనం దొరకని వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా భాగ్యనగరంలో ప్రతి చోట రోడ్ల పక్కన దిక్కు లేకుండా పడుకుని ఉన్న వాళ్లను చూస్తూనే ఉంటాం. వారికి తినేందుకు తిండుండదు. అయితే కొందరు వ్యక్తులు అన్నదానం అంటూ వాహనాల్లో వచ్చి ఫుడ్ పెడుతుంటారు. ఇలానే ఖాళీ కడుపుతో ఉండేవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలనుకున్నాడు జార్జ్. కానీ అతనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు మంచి ఉపాయం ఆలోచించి కేవలం ఒకే రూపాయికి ఫుల్ మీల్స్ను అందిస్తున్నాడు. సికింద్రాబాద్లోని మనోహర్ టాకీస్ వద్ద జార్జ్ అనే వ్యక్తి కరుణా కిచెన్ పేరుతో పేదల ఆకలి తీరుస్తున్నాడు. మూడు నెలల క్రితమే దీన్ని మొదలుపెట్టినట్లు చెబుతున్నారు జార్జ్. మొదట్లో అన్నదానం చేసినా అది సంతృప్తిని ఇవ్వలేదంటున్నారు. బలవంతంగా ఇవ్వడం కంటే అతి తక్కువ ధరకే కడుపు నిండా భోజనం పెట్టాలని ఒక్క రూపాయికి భోజనం అందిస్తున్నట్లు చెప్పారు జార్జ్. అన్నదానం అంటే అందరికీ నచ్చాలా, అందరికీ మెచ్చాలా, ఆకలి ఉన్నోడు తినాలా. ఇప్పుడు నేను అన్నదానం చేయనికే గాంధీ హాస్పిటల్ పోయినాను అనుకో 12:30కి ఆకలి అన్నం టైం అని, ఎవడో నాకన్నా 10 నిమిషాల ముందు కానీ 10 నిమిషాల తర్వాత బిర్యానీ వాసనతో ఆటోలు వచ్చిందనుకో అందరూ అటు ఉరుకుతారు. ఇక నేను వండుకొచ్చింది వేస్ట్ అయిపోతుంది. గంట సేపు నిలబడాలి వాళ్ళందరూ తినేదాకా. అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఆకలి అనేది నా చాయిస్ కాదు, వాళ్ళ చాయిస్. అంటే నేనే పోయి పెట్టాలనుకుంటున్నా కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆకలికి అట్లా వాల్యూ లేకుండా అయిపోయింది. అన్నదానం చేసే వాళ్ళు ఎంత శ్రద్ధగా వండుకొస్తారో దానికి ఏం విలువ లేదు. ముక్కలు ఉంటేనే నడుస్తుంది కథ. అంతా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసినాక ఇండియాలో ఒక గౌతమ్ గంభీర్ అని ఢిల్లీలో చేస్తున్నాడు రూపాయి ఇచ్చి. రూపాయికి విలువ ఉంది, అన్నానికి విలువ ఉంది, డోనర్కి విలువ ఉంది. చేస్తున్న పని చేస్తున్న వాళ్ళకి కూడా వాల్యూ ఉంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా వాల్యూ ఉంది. వాళ్ళకి నేను ఎక్స్ట్రా జాబ్ ఇచ్చి ఎక్స్ట్రా శాలరీ ఇస్తలేను కదా, నా పరిసరాలకు కూడా నేను క్లీన్గా పెట్టుకోవాలని చెప్పి ఇట్లా స్టీల్ ప్లేట్లలో అన్నదానం చేయడం స్టార్ట్ చేసినాం. సో ఎవరైనా వచ్చి రుబాబుగా రూపాయి ఇస్తాడు, మళ్ళీ వచ్చి అడిగి తింటాడు. కానీ ఆయనకు ఆకలిస్తే ఇక్కడికి వచ్చి తింటాడు. కానీ అక్కడ కూర్చొని ఎవడైనా పెడితే తిందామని లేదు మాత్రం ఎవరు ఉండరు. జార్జ్కి కొందరు డోనర్లు అండగా నిలుస్తున్నారు. ఇతను చేస్తున్న మంచి పనిని తెలుసుకుని వెతుక్కుంటూ వచ్చి మరీ డొనేట్ చేస్తున్నారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ మంచి పనిలో ముఖ్య పాత్ర తమది కాదని జార్జ్దే అని అంటున్నారు. When I saw George in the TV, I said, he is doing a great job. At least let me contribute. కనీసం నా ఒక ఉడత లెక్క ఏదో చేద్దాం అని చెప్పి ఒక తపన. ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. జార్జ్, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఇలాంటి వ్యక్తులకి మనం ప్రోత్సహించాలి. పూర్వంలో మనం చేసేవాళ్ళం. ఈ కాలంలో నువ్వేంటి నాకేం ఇస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఆ టైప్లో వచ్చేస్తాం మేము. దట్ ఈస్ రాంగ్. కానీ ఒకటి మీ అందరికీ హూవర్ ఇస్ యువర్ వ్యూవర్స్, ఐ జస్ట్ రిక్వెస్ట్ దెమ్, ప్లీజ్ ప్రమోట్ సచ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ అ నోబుల్ కాజ్. ఒక్క రూపాయికే మంచి భోజనం అందిస్తున్నారని సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు కరుణా కిచెన్లో భోజనం చేస్తున్నవారు. కొందరు ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తింటుంటే ఇంకొందరు కొత్తవారు కూడా ఇదే అంటున్నారు. కడుపు నిండా భోజనం పెడుతున్న వీళ్ళు అందరికీ ఆదర్శమని చెబుతున్నారు. నేను ఈరోజు వచ్చా, మంచిగా ఉందా, కానీ మధ్య వేయలేదు, కానీ పెరుగు ప్యాకెట్ పక్కన తెచ్చుకున్నా. ఒక్క రూపాయికి ఇస్తున్నారు కదా అని నాసి రకం ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? ఏది కదా బాగానే ఉందిలే ఫుడ్. రూపాయి ఫుడ్ ఎవరో పెట్టరు కదా, మంచిగానే ఉంది. అన్నీ మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. ఎప్పటి నుండి తింటున్నారు?
ఇప్పుడు దుకాణం పెట్టినప్పుడు వాళ్ళు హోటల్ పెట్టినప్పుడే తింటున్నాం. మస్తు ఉంటుంది, నాకేం లేదు బాధ. అందరికీ సేవ, అందరికి మంచిగా ఉంది. మీకు అది ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు స్టార్ట్ చేయడం మంచిగా అనిపిస్తుందా లేకపోతే? చాలా మంచిది అది. లేనోనికి అన్నం తింటారు కదా, మంచిగా ఉంటారు. రూపాయికి అన్నం తింటారు కదా, మంచిగా ఉంటారు వాళ్ళు. ఓవరాల్గా టేస్ట్ ఎలా ఉంది? బాగుంటుంది, అట్లేం లేదు, మస్తు ఉంటుంది, సూపర్. వెరైటీలు పెడతారా? మంచిగా పప్పు కర్రీ అన్నీ మంచిగా ఉంటుంది. అట్లా ఐటెం ఏం లేదు, మంచిగా ఉంటాయి ఐటెంలో. ఆ రూపాయికి ఏం పెడతారు? ఒక్కొక్కరు 4 ప్లేట్ 3 ప్లేట్లు తింటారు. ఇలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తుంటాం. జార్జు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నగరంలో మరిన్ని చోట్ల ఏర్పాటు కావాలని, ఎవరు ఆకలితో అలమటించకుండా ఉండాలని కోరుకుందాం. అన్ని దానాల్లో అన్నదానం గొప్పది, కానీ ఫ్రీగా వస్తే వాళ్ళు ఏ మాత్రం విలువ చేయట్లేదు. నాకు మీరు డొనేట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి ఆకలి తీరుస్తాను, ఏ ఒక్క కలర్ని నేను చూడను, కలర్లో ఉన్న ఆకలిని మాత్రమే నేను చూస్తాను అని చెప్తున్నారు జార్జి గారు. సో కుల మతాలకి విభేదాలు ఏమీ లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆకలి తీరుస్తున్నాము. మీకు గనక మీకు మీరుగా ఏమైనా చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయండి. మీరు కూడా ₹1 అన్నం పెట్టడం లాంటివి, క్యాంటీన్ లాంటివి స్టార్ట్ చేయండి. ₹5 క్యాంటీనే అంత ఫేమస్ అయితే ₹1తో అందరికీ ఆకలిని తీరుస్తున్న ఈ యొక్క కరుణ కిచెన్ కూడా మనం అందరం కూడా ప్రమోట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజానికి కావాలి. పేదరికం అంతరించిపోవాలంటే వీళ్ళందరూ కూడా ఇంకా మనం ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి దోహదపడదాం.